అయితే ఈ వారం డేంజర్ జోన్లో ఉండేదెవరు? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ లేదనుకుంటున్నా నేను. ఎందుకంటే వీళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చారు కదా, రాయల్ క్లాన్‌కి ఇమ్యూనిటీ ఇచ్చారు. సో, ఇమ్యూనిటీ ఇచ్చినప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెట్టకపోవచ్చనే నా అభిప్రాయం. ఒకవేళ పెడితే మాత్రం అదిరిపోద్ది. పెడితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న ఓజీ క్లాన్ వల్లే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏ రకంగా చూసుకున్నా ఓజీ క్లాన్ వల్లనే ఎలిమినేషన్ అనేది జరుగుతది ఇప్పుడు. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోద్ది. యెస్, మన నుంచే ఎలిమినేషన్ జరుగుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళది అవ్వట్లా. గంగవ్వ ఎలిమినేట్ అవ్వదు. రాసుకోండి పక్కా. డౌట్ లేదు. గంగవ్వకి హ్యూజ్ ఓటింగ్ జరుగుతది. అందులో ఎందుకంటే ఆడిన గేమ్, ఆడిన టాస్క్. హరితేజే అంది నిన్న, ఏందబ్బా షాక్ అయిపోయినా నేను గంగవ్వ గేమ్ చూసి. ఆ గంగవ్వని వాళ్ళు నామినేట్ చేస్తారని నేను అనుకోవట్లేదు అంది డిస్కషన్ లో. గంగవ్వ గేమ్ చూసి గంగవ్వని నామినేట్ చేయరు, నామినేట్ చేస్తే మన నైని పావనిని లేదంటే వేరే ఎవరిని అనుకున్నారు. మెహబూబ్ మాత్రం లేడు వాళ్ళ దృష్టిలో. గౌతమ్ అనుకున్నారు, మెహబూబ్ మాత్రం లేడు వాళ్ళ దృష్టిలో. సో గంగవ్వని నామినేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాల, బట్ వాళ్ళు గంగవ్వని చేశారు. నైని పావనిని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ మెహబూబ్ వాళ్ళ లిస్టులో లేడు. సో ఇలాగా గంగవ్వ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అనేది లేదు. టాప్ లో ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదు. అవును, ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ మెహబూబ్ కూడా కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అది ఉంది. డేంజర్ జోన్ లో ఉంటాడని నేను అనుకోవట్లా. సో నెక్స్ట్ డేంజర్ జోన్ లో ఉండేది సీత పృథ్వీ. వీళ్ళైతే పక్కా డేంజర్ జోన్. విష్ణుప్రియ కూడా ఉంటది. ఇప్పుడు పడిన నామినేషన్ బట్టి చూస్తే యష్మి కూడా ఉండదు నాకు తెలిసి. యష్మికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే మంచిగానే ముందు తీసుకెళ్తారు. ఇప్పుడు పడిన నామినేషన్, అమ్మాయి మాట్లాడిన తీరు విష్ణుప్రియకి అయితే డౌన్ అవుతుంది. విష్ణుప్రియ, పృథ్వీ, సీత ఈ ముగ్గురులో ఎలిమినేషన్ లో విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి, షాక్ అయిపోతుంది హౌస్ అంతా, డౌటే లేదు. ఎందుకంటే సీత గేమ్ మంచిగా ఉంది, బాగా వెళ్తుంది. పృథ్వీని ఉంచుకుంటారు, ఎందుకంటే వైల్డ్ కార్డ్ కి టాస్క్లు ఆడాలన్నా అది చేయాలన్నా పృథ్వీని కూడా ఉంచే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ సినారియోస్ ఎట్లా ఉంటాయనేది మనకు తెలియదు. ఫస్ట్ డే ఓటింగ్ ఇంకా ఓపెనే చేయలేదు, ఇంకా ఫుల్ ప్లెజ్ నామినేషన్ వేయాల. నేను అదే చెప్పుకున్నాం, ఇది 2 రోజులు పెడతారు ఖచ్చితంగా నామినేషన్. సో వీళ్ళు వాళ్ళని చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ వాళ్ళందరికీ ఇమ్యూనిటీ ఇచ్చారు. 1 బ్యాచ్ ఒక 8 మంది ఇది కూడా నామినేషన్ వేయలేకపోయారు ఎపిసోడ్లు అంటే అనవసరం. ఆ సోదంతా వేసారు. డైనింగ్ టేబుల్ దగ్గర ఫన్, వేరే చోట ఫన్, ఇదంతా వేస్ట్ ఆఫ్ ఫుటేజ్. పోనీ అంతకుముందు నామినేషన్స్ ఏదైనా వేసారా? ఇప్పుడు ఎలాగో ఎక్స్ట్రా కట్స్ వేసుకుంటున్నారు టెలికాస్ట్ లో, ఆ ఎక్స్ట్రా కట్స్ వేసుకోవచ్చు కదా. ఇందులో వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర ఫన్ చేసింది ఇదంతా ఎందుకు, వేస్ట్ కదా. పోనీ అక్కడ ఏమైనా గొడవ అయిందా, రప్చర్ అయిందా, నామినేషన్ పాయింట్లు ఏదైనా వచ్చిందా దానికి సంబంధించి? ఏదీ లేదు. ఒక ఛాయ్ది ఒకటి వేసాడు, ఓకే ఛాయ్ ఇవ్వలేదు గంగవ్వది, ఛాయ్ది ఇక్కడ మాట్లాడింది కాబట్టి అది వండుకోవచ్చు. అసలు అది వేస్ట్ ఆఫ్ రా మెటీరియల్. అది ఆల్మోస్ట్ 2 నిమిషాలు ఉంది, ఆ 2 నిమిషాలు వేస్ట్. ఒక నామినేషన్ అయిపోయింది. నామినేషన్ ని క్రిస్ప్ గా చేయట్లా. ఈ రోజు మండే ఎప్పుడు కూడా యాడ్స్ అనేది చాలా తక్కువ వేస్తారు, కానీ ఈసారి టెలికాస్ట్ లో విపరీతంగా యాడ్లు వేసారు. అది నామినేషన్స్ ది 2 రోజులు పెడదామని ఫిక్స్ అయిపోయారు. గంగవ్వది హైలైట్ చేద్దాం, ముక్కు అవినాష్ది హైలైట్ చేద్దాం. ముక్కు అవినాష్ది లైవ్ లో కట్ చేశారు. సో అది కట్ చేసింది మేబీ ఏమన్నా ఈ రోజు ప్రోమో కింద వదిలి కాస్త హైలైట్ చేద్దాం అనుకున్నారో ఏంటో మనకు తెలియదు. సో ముక్కు అవినాష్ది చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది. సో డేంజర్ జోన్ లో అయితే వీళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు. సో ముగ్గురు అయితే డేంజర్ జోన్, విష్ణుప్రియ, పృథ్వీ అండ్ సీత, ఈ ముగ్గురు ఖచ్చితంగా డేంజర్ జోన్ లో ఉంటారు. మెహబూబ్ ఓటింగ్ అనేది మనం చూద్దాం. ఆన్ అయిన తర్వాత, అందరూ ఆన్ అయిన తర్వాత అన్ని సైట్లు కూడా ఆన్ అయితే, సో దాన్ని బట్టి హ్యూజ్ ఓటింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి టైం తక్కువ ఉంది, 3 రోజుల టైమే ఉంది కదా. సో టైం తక్కువ ఉంది కాబట్టి ఓటింగ్ లో చాలా తక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుంది రెగ్యులర్ ప్యాటర్న్ కంటే. సో డబుల్ ఎలిమినేషన్ అయితే పెట్టకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. డబుల్ ఎలిమినేషన్ ఈ వారం అయితే పెట్టరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.